హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారు? నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఎక్కడికి నలుగురం వెళ్తున్నారు అనుకుంటున్నారు కదా, మూవీకి వెళ్తున్నామండి. సో చూస్తున్నారు కదా, మేము సినిమాకి వెళ్తున్నాం అని చెప్పి ఎంత పెద్ద వర్షం పడుతుందో. కదలక కదలక మేము నలుగురం బయటకు కదిలితే ఇలాగే ఉంటుంది. అయితే ఏదో గుడ్డిలో మెల్లలాగా వర్షం పడుతుందని బాధపడతామంటే మేము బయలుదేరే టైంకి వర్షం తగ్గింది. అంటే మాకు సినిమా 9:45కి అయితే వర్షం తగ్గింది కదా అని మేము 9కే బయలుదేరిపోయాం. మళ్ళీ ఎక్కడ వర్షం పడిపోద్దో అని చెప్పి కరెంట్ తీసేశారు. ఎందుకో తెలియదు కానీ అసలు ఎన్ని పవర్ కట్స్ ఉన్నాయోనండి ఇక్కడైతే మాత్రం. మా వారు చెప్పడం ఏంటి అంటే, మెయిన్గా మన బిల్డింగ్కే ఎక్కువ ఉన్నట్టున్నాయి పవర్ కట్స్, చుట్టుపక్కల పర్లేదు లైట్లు అవి ఉంటున్నాయి ఇంట్లో, ఎక్కువగా ఇక్కడే ఉన్నాయి అంటున్నారు. మరి అది నిజమో కాదో నాకైతే తెలియదు కానీ అసలు ఎన్ని పవర్ కట్స్ ఉన్నాయో. సరే అని ఇంక మొత్తానికి ఇక్కడ సినిమా దగ్గరికి అయితే వచ్చేసాము. అయితే ఇక్కడ లోపల అన్నీ ఉన్నాయండి. అంటే ఫుడ్ కోర్టు, మనం షాపింగ్ చేయడానికి జూడియో ఉంది, ఆ పైన కూడా ఇంకేదో ఉంది వేరే స్టోర్ ఏదో. ఆ తర్వాత ఐస్ క్రీమ్స్, పిల్లలు ఆడుకోవడానికి కూడా చిన్న గేమింగ్ జోన్ లాగా ఏదో ఉంది పైన. చిన్న చిన్న పిల్లలు అనుకుంటా, వాళ్ళు ఆడుకోవడానికి అవి ఉన్నాయి. చూడండి, మనకి వైజాగ్లో చిత్రాలయ సెంట్రల్ ఉంటుంది కదా, సిఎంఆర్ సెంట్రల్, అట్లాగా షాపింగ్ మాల్ అనమాట ఇది. అయితే అన్నీ ఉన్నాయి. అంటే ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి, కేఎఫ్సి ఉంది, బర్గర్ కింగ్ ఉంది. ఆ తర్వాత ఇంకా ఈ ఐస్ క్రీమ్ పాయింట్స్, మెయిన్గా షాపింగ్ చేయడానికి జూడియో ఉంది. ఆ పైన కూడా ఇంకా మ్యాక్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయేమో బహుశా పైన. చాలా బాగానే ఉన్నాయి. మనం ఇక్కడికి వచ్చేస్తే చాలు. పైన ఫుడ్ ఉంది, పానీపూరి, బిర్యానీలు ఇవన్నీ ఉన్నాయి. పైన ఫుడ్ కోర్ట్ ఉంది, అలాగే సినిమా ఉంది. సో మంచిగా షాపింగ్ చేసుకొని ఫుడ్ తినేసి సినిమాకి వెళ్ళేసి వచ్చేయచ్చు ఈ మాల్కి వస్తే. ఈ మాల్ పేరేంటో నాకు తెలియదు అనమాట. సో ఇంక ఇక్కడికి రాగానే ఈ పిల్లలు వెంటనే కంటి ముందు కనిపించేది ఏంటి, ఐస్ క్రీము. సో ఇంక వాళ్ళు అడిగారు, ఇంక వాళ్ళతో పాటు ఇంక మనం కూడా తిందాంలే అని చెప్పేసి ఇంక మొత్తం 4 అయితే ఆర్డర్ పెట్టా. మా వారేమో తిట్లు ఏంటంటే పాపం మా పిల్లల్ని అడిగాను, ఏం కావాలరా అంటే రెయిన్బో ఐస్ క్రీమ్ ఉంది అక్కడ. సో వాళ్ళు రెయిన్బో ఐస్ క్రీమ్ కావాలి అని అంటే వాళ్ళిద్దరికి చెరుకు ఒక రెయిన్బో ఐస్ క్రీము, నేనేమో డేట్స్ తోటి ఒక ఐస్ క్రీమ్ ఉంటే అది ఎప్పుడు ట్రై చేయలేదు, సరేనా అది తీసుకున్నా. కానీ మా వారి విషయంలో ఎందుకులే రిస్క్ చేయడం అని చెప్పి తనకి చెప్పకుండానే తనకి ఈ బ్లాక్ కరెంట్ అంటే ఇష్టం అనమాట, అది చెప్పేసా. అయితే ఏమైందంటే, డేట్ ఐస్ క్రీమ్ బాగుంది, డేట్స్ ఐస్ క్రీమ్ బాగుంది. పిల్లలు రెయిన్బో ఐస్ క్రీమ్ కూడా కొంచెం ఒక స్కూప్ తిన్నాను, అది కూడా చాలా బాగుంది. అంటే ఎప్పుడైనా మనం తిన్నాము అని చెప్పేసి అది కూడా బాగుంది. అన్నీ పిల్లలవి బాగుంది, నాది బాగుంది. పాపం మా వారేమో, అంటే బహుశా ఈ ఐస్ క్రీమ్ తిని అది టేస్ట్ చేయడం వల్ల దాని టేస్ట్ అలా ఉందో ఏమో నాకు తెలియదు కానీ అసలు ఏం బాగాలేదండి. ఏదో టానిక్ లాగా ఉందన్నమాట ఆ బ్లాక్ కరెంట్ ఐస్ క్రీమ్ అయితే. మా ఆయన తిట్లు నాకు కప్పం చేసింది, నాకు వద్దు అసలు, నన్ను అడగకుండా నిన్ను ఎవరు చెప్పమన్నారు అని చెప్పి నేనేమో సరేలే అని చెప్పి 4 చెప్పేశాను. పాపం మా వారు ఐస్ క్రీమ్ మాత్రం ఏం బాగాలేదు నిజానికి. ఇంక అలాగా కూర్చొని ఆ సినిమా ఏమో 9:45కి కదా, సరే అని చెప్పి ఇంక ఇక్కడ ఈ ఫుడ్ కోర్ట్ ఉంటే అక్కడ కూర్చొని తింటా ఉన్నాము. బాగుంది, నాకైతే బాగా నచ్చింది. దగ్గరగా కూడా ఉందన్నమాట, ఒక 10-15 మినిట్స్ అంతే, పెద్ద దూరం అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు. షాపింగ్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే వాళ్ళు 9కి ఇంకా క్లోజ్ చేసేస్తారంట. అంటే క్లోజింగ్ అంటే 10కి క్లోజ్ చేస్తారు, కానీ 9 వరకే లోపలికి ఎలో అంట. 9 తర్వాత ఎలో లేదండి, అంటే వాళ్ళు 1 అవర్ షాపింగ్ చేస్తారు కదా, సో అందుకని చెప్పేసి ఇంకా లేదండి క్లోజింగ్ టైము అని చెప్పేసి చెప్పారు. అందుకే వెళ్ళలా, లేదంటే జుడియో లోపల వెళ్దాం అనుకున్నాను. సో ఇదిగోండి, ఇక్కడ ఇవన్నీ ఉన్నాయన్నమాట మనకి అన్ని రెస్టారెంట్స్. ఇక్కడ ఇట్లా చిన్న చిన్న ఫుడ్ కోర్ట్స్ పెట్టుకొని ఉన్నారు, బాగుంది. సో ఇంకా అక్కడి నుంచి సినిమాకి అయితే వచ్చేసాము. సినిమా విషయానికి వస్తే కుబేరా సినిమా చాలా బాగుందండి, నాకైతే పర్సనల్గా బాగా నచ్చింది. ఈ ముష్టి వాళ్ళు పడే బాధలు, ఇబ్బందుల గురించి అవి చూపించడం, అవి సినిమాల్లో చూస్తాం, కనెక్ట్ అవుతాం, బాధపడతాం, మళ్ళీ రేపు మర్చిపోతాం, అంతే. మనం అయితే చేయగలిగింది ఏమీ లేదు. వాళ్ళు కనిపించినప్పుడు వాళ్ళకి ఒక 10 రూపాయలు వేయడం తప్ప. కానీ నిజంగానే అంత కష్టపడతారా, ఒక పూట తిండి కోసం అంత కష్టపడుతున్నారా అని చెప్పి చాలా బాధేస్తుంది. కానీ మనం ఏం చేయగలం చెప్పండి. సినిమా ఇంటర్వెల్ రాగానే ఇంక కావాల్సినవి తింటాం, ఇంటికి వస్తాం, నిద్రపోతాం, మళ్ళీ మర్చిపోతాం. ఇలా ఉంటుంది ఆ సినిమా ఎఫెక్ట్ అనేది. ఆ చూస్తున్న కొంచెం సేపే తప్ప దానికి మించి మనం ఎవరికి ఏమీ చేయలేకపోతున్నాం. హాయ్ అండి. సినిమా చూసి ఇంటికి వచ్చేసరికి రాత్రి దాదాపు
1:30 అయిపోయిందండి. 1:30కి వచ్చి ఇంకా నిద్రపోయేసరికి 2 అయ్యింది. అసలు నా కళ్ళు చూడండి, నిద్ర ఇంకా వస్తుంది పడుకోమంటే. ఇప్పటికే టైం 8 అయిపోయింది. సరే అని చెప్పి ఇంక లేచాను. ఇంక ఉంటాయి కదా పనులు. లేచి పాలైతే స్టవ్ మీద పెట్టాను. ఇప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి ఇస్తే కానీ లెగరనమాట. ఇంకా అందుకని చెప్పి, కానీ నాకైతే కళ్ళు ఎందుకో బాగా మండిపోతున్నాయి. వర్షం అండి, అసలు ఎంత పెద్ద వర్షం అనుకున్నారు. మేము ఎల్లకెళ్ళక సినిమాకి వెళ్తే వర్షం పడకుండా ఇంకెలా ఉంటుంది. వెళ్ళేటప్పుడు తగ్గింది, బాగానే వెళ్ళిపోయాం. అసలు ఆ టైంలో వచ్చేటప్పుడు వర్షం ఫస్ట్ టైం అనిపించింది కారు ఉంటే బాగుండని చెప్పి. కానీ ఎప్పుడు కొంటామో ఇంకా తెలీదు. ఇంక ఇప్పుడేమో ఇది సండే కదా, సండే అంటే హాలిడే రెస్ట్ అనుకుంటాం, కానీ ఎక్కడ పని అక్కడ ఉంది. పొద్దున్నే ఇంకా మామూలుగా ఈ టైంకి అయిపోద్ది, అట్లీస్ట్ హాఫ్ అయినా. ఇప్పుడు లేచాం కాబట్టి ఇంక ఇక్కడి నుంచి ఇదిగోండి సామాన్లు అక్కడ ఎదురు చూస్తున్నాయి. పాలు ఇప్పుడే పెట్టాను స్టవ్ మీద. మొక్కలకి నీళ్ళు వేయాలి, మార్కెట్కి వెళ్ళాలి. మార్కెట్కి ఇవాళ నేను వెళ్ళను, మా వారికి కావాల్సినవి లిస్ట్ ఇచ్చేస్తే దాన్ని తీసుకొచ్చేస్తారు. సో అది ఫస్ట్ అయితే పాలు ఇచ్చేద్దాం. బ్లాగ్ ఇప్పుడే స్టార్ట్ చేశాను, సో కంటిన్యూ చేయండి. ఇంక వీళ్ళకైతే ఫస్ట్ పాలు ఇచ్చేయాలి. పిల్లలిద్దరికి బూస్ట్ అయితే కలిపాను, అంటే బూస్ట్ అయిపోయింది, కొంచెమే ఉంటే పిల్లల వరకు కలిపాను. మా వారికి ఏంటి అంటే మామూలు పాలే అనమాట. మా ఆయనకి సాక్రిఫైస్. కాఫీ కలుపుదాం అనుకున్నాను కానీ కాఫీ పొడి కూడా లేదు, అందుకే ఇంక ప్లెయిన్ పాలు ఇచ్చేసాను. మా ఆయన ఏమో నా వైపు ఇలా చూసారనమాట, కనీసం టీ పెట్టచ్చు కదా అన్నట్లుగాన. ఆ తర్వాత ఇంకా వెజిటేబుల్స్ అయితే తాగేసి ఇంక వెళ్ళి వెజిటేబుల్స్ అయితే తెచ్చేసారు. చెప్పాను నువ్వు చెప్పిన ఇంకేముంది ఎక్స్ట్రాగా షాప్ లో తెచ్చాను. ఒక కేజీ ఉల్లిపాయలు ఎక్కువ తెచ్చాను, 3 కేజీ ఉల్లిపాయలు తెచ్చాను. ఎంత ఉల్లిపాయలు? 20 రూపాయలు. ములక్కాళ్ళు 2 పాతికా. కొత్తిమీర పుదీనా 15 రూపాయలు. ఇంక మా ఆయన అయితే కొన్ని కాయగూరలు కావాల్సినవి చెప్తే అవి తీసుకొచ్చేసారనమాట. అంటే ఈ వారానికి కావాల్సిన వరకు తెప్పించాను. అలాగే ఇంకా చికెను, ఎగ్స్ కూడా తెచ్చితే ఇంకా ఎగ్ తోటి ఇప్పుడు ఎగ్ దోశలు అయితే వేయాలి. దానికంటే ముందు ఫస్ట్ చికెన్ క్లీన్ చేసేసి సాల్ట్ వేసి పెట్టేసాను అనుకోండి, చికెను నేను వండే టైంకి సాఫ్ట్ అయిపోతుంది అనమాట. సో ఇదిగోండి, అయితే ఇవాళ కరివేపాకు చికెన్ అయితే చేస్తున్నాను. కరివేపాకు చికెన్ వేపుడు, చికెన్ ఫ్రై అనమాట. ఇవాళ రసం పెట్టేసి చికెన్ ఫ్రై చేస్తున్నాను. సో అందుకని చెప్పి ఏంటంటే ఇది బోన్లెస్ పీస్ అయితే బాగుంటుంది, అంటే ఫ్రైకి ఎక్కువ బోన్స్ ఉన్నదైతే బాగోదు. సో అందుకని చెప్పి బోన్స్ అన్నీ కూడా సపరేట్ చేసేసాను. సో దాంతో బిర్యానీ వండుకుందాంలే అని చెప్పి. బిర్యానీ కొంచెం బోన్స్ ఉంటే బాగుంటుంది. ఇలా వేపుళ్ళకి, గుర్లకి వాటికి మాత్రం ఎక్కువ బోన్స్ కంటే కూడా చూడండి మన థైస్ ఉంటాయి కదా, చికెన్ థైస్ ఏమంటారు, కోడి కాళ్ళు. సో అవి కూడా బాగుంటుంది అనమాట వేపుడికి. పాపం నాన్ వెజ్ తినని వాళ్ళు అనుకుంటారు ఏంట్రా బాబు వీళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారని చెప్పి. కానీ ఇంకేం చేస్తామంటే అలాగే అనాలి కదా మరి వాటిని, చికెన్ కాళ్ళు, కోడి కాళ్ళని. సో అవైతే నీట్గా కడిగేసానండి. బోన్స్ అలాగే బోన్లెస్ సపరేట్ చేసేసి సాల్ట్ వేసి పెట్టేశాను. ఇంక ఇక్కడేమో గుడ్డు దోశలు అయితే వేస్తూ ఉన్నాను. వంట చేయడానికి కాస్త టైం పడుతుంది. ఇప్పుడు గుడ్డు దోశ అనుకోండి 1 గంట వరకు నా జోలికి రారు. లేదంటే 12 గంటలకి ఇప్పుడు ఏదో ఒకటి పెట్టేసామనుకోండి, 12 గంటలకే వంట అయిపోయిందా అని అడుగుతారనమాట. సో లేట్గా లేచాను, వాళ్ళతో పాటు మరి ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి. ఇంకా ఉతకాల్సిన బట్టలు అలాంటివన్నీ ఉంటే మిషన్లో అవి వేసుకోవాలి. ఇంక ఇంట్లో పనులు అయితే ఎప్పుడు ఉంటాయి కదా, సో అవన్నీ చూసుకొని వంట మళ్ళీ తెచ్చిన కాయగూరలన్నీ సర్దుకోవాలి. ఇవన్నీ చేస్తూ వంట చేయాలంటే 12 కల్లా ఎక్కడ అయిపోద్దండి. ఇవాళ నాకు 1 గంట అయిందనమాట వంట మాత్రం. సో అందుకని ఫస్ట్ ఇంకా గుడ్డు దోశ అయితే వేసి పెట్టేస్తున్నాను. ఇది తిన్నారంటే కొంచెం హెవీగా ఉంటుంది కాబట్టి అంత త్వరగా ఆకలి అని అనరనమాట. సో ఇది నెల్లూరు కారంతో చేసిన గుడ్డు దోశ అనమాట. సో మీకు ముందు వీడియోలో కూడా చూపించాను కదా, ఒక 2 ఉల్లిపాయలు, ఒక 10 ఎండుమిరపకాయలు, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసి కొంచెం సాల్ట్ వాటర్ వేస్తే మనకి కారం పచ్చడి రెడీ అయిపోద్ది. గుడ్డు దోశ మీద చాలా బాగుంటుంది అనమాట. ఆ తర్వాత ఇంక మా వారేమో కొంచెం హెల్ప్ చేయమంటే హెల్ప్ చేస్తూ ఉన్నారు. అంటే ఏం లేదు, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేయాలండి. నేను మర్చిపోయాను, అది ఉందనుకుంటున్నాను. కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పటికి కూడా లేదు. అంటే కొంచెమైనా ఉంటే ఇది రేపు చేసుకుందాంలే అనుకున్నాను, కానీ అసలు ఖాళీ అయిపోయింది డబ్బా. సో పని ఉన్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయాలంటే ఎంత చిరాకు వస్తుందో, దానికి చాలా టైం పడుతుంది అవన్నీ నీట్గా కడిగి కట్ చేసి చేయాలంటే.
సో అందుకని చెప్పి ఇంక మా వారైతే నాకు కొంచెం హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఆ టమాటాలు అవన్నీ కూడా ఇంకా సపరేట్ చేసేసి ఆ బ్యాగ్స్లో అయితే పెట్టేస్తున్నారు. కొత్తిమీర ఏంటంటే ఇలాగా నాప్కిన్లో చుట్టేసి ఇలా పెట్టేశాను. 10 days అయినా నిజంగా ఏం పాడవట్లేదండి. కొత్తిమీర పుదీనా ఇలా పెట్టేస్తే అంటే ఆ కవర్ లోపలికి వాటర్ వెళ్ళకుండా బాగున్నాయన్నమాట, ఫ్రెష్గా ఉంది. సో అందుకే ఇంక అలాగే పెట్టేస్తున్నాను. ఇంకా అన్నిటిలో కూడా పెట్టేసి జిప్లాక్ బ్యాగ్స్ వేసా. అయితే వాటి లింక్ అడుగుతున్నారు. నేనైతే కొన్ని బ్లింకిట్లో పెట్టానండి, కొన్నేమో మీషోలో పెట్టాను. మీషోలో మనకి ఇంకా పెద్ద సైజు కూడా దొరుకుతుంది, ఇంకా చిన్న సైజు కూడా దొరుకుతుంది. మీ ఇష్టం. 100 రూపాయలే, 100, 120 అట్లా, అంతే, అంతకు మించి ఏం కాదు. డజన్ వస్తాయి మనకి. ఆ తర్వాత ఏమో ఇంకా కరివేపాకు కూడా మీకు ముందు రోజు చూపించాను కదా, కడిగేసి అలా ఉంచేసామనుకోండి, అంటే రెమ్మలు తీయకుండా కడగాలన్నమాట. కడిగేసి గట్టిగా ఇలా ఇదిలించేసి హోల్స్ ఉన్న గిన్నెలో వేసి పెట్టేస్తే వాటర్ అంతా వెళ్ళిపోతాయి. తర్వాత ఇక్కడ ఇట్లా ఏదైనా ఒక టేబుల్ మీద పెట్టేస్తే ఫ్యాన్ గాలికి ఆరిపోతాయి కదా. ఆ తర్వాత అవన్నీ కూడా తీసుకొని ఇంక ఇట్లాగా ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే మనకి పొడి పొడిగా ఉంటాయి. కరివేపాకు మనం ఆయిల్లో వేసినప్పుడు చిటపటా అని పైన పడకుండా ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఇప్పుడు ఏంటంటే కరివేపాకు చికెన్ అని చెప్పాను కదా. సో ఇప్పుడు ఈ కరివేపాకు చికెన్ పొడి చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనం చికెన్లో వేసుకోవచ్చు, మటన్లో వేసుకోవచ్చు, రసంలో వేసుకోవచ్చు, ఫ్రైడ్ రైస్లో వేసుకోవచ్చు, ఎగ్ వేపుల్లో వేసుకోవచ్చు. కరివేపాకు ఫ్లేవర్ నాన్ వెజ్కి చాలా బాగుంటుంది. ఏం లేదు, ఫస్ట్ అయితే నేను అసలు ఏం ఆయిల్ అయితే వేయలేదండి. కడాయికి ఇది నాన్ స్టిక్ కాదు, ఇది కదా ఐరన్ కదా. సో అందుకని ఎప్పుడైనా సరే కడిగిన తర్వాత అందులో కాస్త ఆయిల్ రాసి పెడతాను, అంతే తప్ప ఇంక నేను సపరేట్గా కడాయిలో ఆయిల్ వేయలేదు. కరివేపాకు అయితే సిమ్లో పెట్టాను, అది వేగుతూ ఉంటుంది. ఇంక ఇక్కడేమో రసం పెట్టుకుంటున్నాను. సో ఇక్కడైతే నేను 1 లీటర్ వాటర్ తీసుకున్నాను. అందులో ఈ మాత్రం చింతపండు అయితే వేసేసాను అనమాట, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు. రసం ఏం తీయలేదు, డైరెక్ట్గా అందులోనే వేసేసాను. ఇంకా నా దగ్గర టమాటో ప్యూరీ ఉంది కాబట్టి ఇది వాడేస్తున్నాను, మళ్ళీ రేపు ఫ్రెష్గా చేసుకుందాంలే అని చెప్పి. నిజంగా ఎంత సింపుల్గా అయిపోయిందో. మామూలుగా అనుకోండి, టమాటాలు, చింతపండు, కందిపప్పు ఉడకబెట్టి దాన్ని మిక్సీ చేస్తాను. టైం ఉంటే కొంచెం చల్లారబెట్టి చేస్తాను. టైం లేదనుకోండి, వేడి వేడిది మిక్సీ చేస్తానా ఒక్కొక్కసారి అది పైకి తన్నేస్తుంది అనమాట. సో అలా కాకుండా ఇది చాలా సింపుల్గా ఉందండి. టమాటో ప్యూరీ మన దగ్గర ఉంది కదా, సో ఇంకా దీన్ని సపరేట్గా ఇంకా మిక్సీ చేయాల్సిన పని లేదు. ఆల్రెడీ టమాటాలు ఉడికించిన ప్యూరీయే కాబట్టి దాన్ని ఇంకా మిక్సీ చేయాల్సిన పని లేదు. చింతపండు వేసాను, టమాటో ప్యూరీ వేసేసాను, కొంచెం కారము, పసుపు, రసం పొడి వేసేసాను. ఇంకొకటి పెద్ద స్పూన్తో వేసాను కదా, అదేంటి అంటే వేయించిన కందిపప్పు పొడి. ఇంకా కందిపప్పు ఉడికించాల్సిన పని లేకుండా డైరెక్ట్గా వేయించిన కందిపప్పు పొడి 1 స్పూన్ అయితే వేసేసి, కొత్తిమీర అలాగే కొంచెం కరివేపాకు వేసేసాను, సాల్ట్ వేసేసాను. సిమ్లో పెడితే అది మంచిగా ఉడకాలి, అంటే కందిపప్పు పొడి వేసాం కదా కాబట్టి మంచిగా రసం అనేవి తెరలేయి అనుకోండి, లాస్ట్లో పోపు పెట్టుకోవడమే అనమాట. చాలా బాగుంది రసం అయితే. ఆ తర్వాత ఇంక ఇక్కడైతే కరివేపాకు వేగిపోయింది కదా, ఇంక లాస్ట్లో స్టవ్ కట్టేస్తాము అన్న ఒక 1 minute ముందు మిరియాలు కూడా ఒక 2-3 స్పూన్స్ మిరియాలు అందులో వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆపేసి ఇంకా అలాగే ఉంచేస్తే కరివేపాకు అనేది బాగా క్రిస్పీగా అయిపోద్ది అనమాట. అయిపోయినప్పుడు ఏంటంటే మనకి చూడండి, చల్లారిన తర్వాత దీన్ని పొడి చేసి పెట్టుకుంటే నిజంగా అండి నాన్ వెజ్ రెసిపీస్కి కరివేపాకు రైస్ మెయిన్గా కొన్ని వెల్లుల్లిపాయలు వేసి కొంచెం జీడిపప్పు వేసుకొని కరివేపాకు రైస్ చేసుకుంటే అసలు ఎంత కమ్మగా ఉంటుందో. పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా కరివేపాకు రైసు చాలా బాగుంటుంది. కొంచెం కరివేపాకు రైసు కొంచెం కనుక పెరుగన్నం పెట్టేస్తే పిల్లలు హాయిగా తినేస్తారు. సో అందుకే చేసి పెట్టుకున్నాను. అదైతే చల్లారాక పౌడర్ చేసుకుందాం. ఈ లోపల అదే కడాయిలో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక 2 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. కొంచెం పెద్ద సైజు ఉల్లిపాయలే తీసుకున్నాను అనమాట. ఉల్లిపాయలు ఇలా మంచిగా సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఇందాక కొంచెం సాల్ట్ వేసి పెట్టుకున్నాం కదా, సో ఆ సాల్ట్ వేసిన చికెన్ అందులో వేసేసాను. ఇంక సపరేట్గా ఉప్పు అయితే వేయలేదు. కొంచెం పసుపు వేసేసి ఇదిగోండి ఇప్పుడు మధ్యలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నా. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా చేశానంటే, అల్లము వెల్లుల్లిపాయలు 2 ఈక్వల్ క్వాంటిటీలో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెము ఆయిల్ వేసుకొని అది తిరగడానికి సరిపడా కొంచెం, యాక్చువల్గా వాటర్ అవసరం లేదు, కాకపోతే నేను వెల్లుల్లిపాయకి పైన పొట్టు తీననమాట. సో దానివల్ల ఏంటంటే కొంచెం వాటర్ వేస్తాను. వాటర్ వేసేసి మిక్సీ పేస్ట్ చేసుకుంటా అల్లం వెల్లుల్లి పేస్ట్, అంతే. సో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్లో వేసేసి మూత పెట్టేసాను కలిపి. అది ఇంక వాటర్ ఏం వేయకూడదు, వేపుడు కదా, దాంట్లో నుంచి వచ్చే వాటర్ సరిపోతాయి అన్నమాట. ఆ తర్వాత ఇంక ఇక్కడైతే రసం కూడా బాగా మరిగిపోయాయి. సో దానికి ఏంటి అంటే పోపు, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం ఆవాలు, జీలకర్ర, ఇంగువ రసంలో కానీ సాంబార్లో కానీ బాగుంటుంది కదా. కొంచెం ఇంగువ వేసేసి ఇదిగోండి ఇట్లా పోపు పెట్టేసుకున్నామంటే
చాలా బాగుంటుంది రసము. మా ఇంట్లో వాళ్ళందరికీ ఎంత ఇష్టమో చారు అంటే మాత్రం అది ఆ చారు నీళ్ళు ఆమ్లెట్తో బతికేస్తారు మా వారు కానీ పిల్లలు కానీ, అంత ఇష్టం వాళ్ళకి. ఈ లోపల చికెన్ కూడా మంచిగా ఉడికిపోయిందండి. వాటర్ వేయలేదు కదా చికెన్ ఉడకదు అన్న డౌట్ అసలు ఏమొద్దు, బాగా ఉడికిపోద్ది. ఇంక మీరు తినే కారాన్ని బట్టి కారం ఎంత వేస్తే అంతే ధనియాల పొడి వేయాలి. పావు స్పూన్ గరం మసాలా వేసేసిన తర్వాత ఇదిగోండి కరివేపాకు, మిరియాలు ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా. సో మిరియాలు వేస్తున్నాం కాబట్టి మిరియాలు ఘాటు ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను కారం అనేది తగ్గించేసుకున్నాను. ఇంకోటి ఏంటి అంటే పచ్చిమిర్చి కూడా వేసుకుంటాను లాస్ట్లో. అందుకని కారం అయితే మాత్రం నేను అసలు హాఫ్ స్పూను అలా వేసాను అనమాట. హాఫ్ స్పూన్ కారము, హాఫ్ స్పూన్ ధనియాల పొడి, ఒక పావు స్పూన్ గరం మసాలా, 1.5 స్పూన్ వరకు ఈ మిరియాలు కరివేపాకు పొడి అయితే వేసుకున్నాను. సో మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి కేజీ అనుకోండి, ఒక 2-3 స్పూన్స్ వేసుకోండి కరివేపాకు పొడి. మిరియాలు ఘాటు కూడా చూసుకోండి. నా దగ్గర మిరియాలు బాగా ఘాటుగా ఉన్నాయన్నమాట, అందుకే ఒక స్పూన్ వేసి ఇంకొంచెం వేసాను. మంచిగా అంతా కలిపేసుకొని అందులో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోవాలి. ఆ తర్వాత లాస్ట్లో కరివేపాకు, మళ్ళీ ఒక పచ్చిమిరపకాయ లాస్ట్లోనే వేయండి, బాగుంటుంది. ఇంకా దించుకునే ముందు కొంచెం కొత్తిమీర కూడా వేసేసి హై ఫ్లేమ్లో ఒకసారి మంచిగా కలిపేసుకోండి. కలిపేసుకుంటే ఎప్పుడైనా సరే ఐరన్ కడాయిలో చేసేటప్పుడు ఫస్ట్ అంతా స్లోగా చేయండి. ఇంకా దించేస్తాము అన్న టైంలో అది ఫ్రైడ్ రైస్ కావచ్చు, లేదంటే ఇలా ఏదైనా కర్రీ కావచ్చు, వేపుడు రెసిపీస్ ఏదైనా సరే కొంచెం మంచిగా హై ఫ్లేమ్లో పెట్టి మంచిగా కలిపేసి తీసేసుకున్నాం అనుకోండి, ఆ స్మోకీ ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుంది అనమాట రెసిపీ అనేది. ఇదిగోండి, ఇంకా అయితే ఐరన్ కడాయిలో వండి అందులో అసలు ఉంచకూడదు, ఫుడ్ కలర్ చేంజ్ అయిపోతుంది. సో అందుకని గిన్నెలోకి తీసేసి మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అయితే ఇంక పిల్లలు తినరు కదా, సో వాళ్ళ కోసం ఏంటి అంటే ఇప్పుడు ఆమ్లెట్ వేయాలి. అయితే ఆమ్లెట్ ఇందులోనే వేసేస్తాను, ఎందుకంటే అందులో కొంచెం గ్రేవీ ఉంది కదా, అంటే కొంచెం మసాలా అది అంటుకొని ఉంది కదా. సో అందుకని నేను ఏం చేశానంటే ఒక 2 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకొని అందులో ఇంకా ఎగ్స్ ఇలా కట్ చేసుకొని మనం చూడండి ఈ క్రంబుల్డ్ ఎగ్స్ అంటాం కదా, అట్లా చేసేస్తూ ఉన్నా అనమాట. కొంచెం సాల్ట్, ఇంక అసలు నేనేం మసాలా అయితే ఇంకేం వేయలేదు. ఆ కడాయికి అంటుకొని ఉన్న మసాలానే కొంచెం ఆ కరివేపాకు పొడి ఉంది కదా, ఉప్పు కొంచెం ఆ కరివేపాకు పొడి వేసాను అనమాట. అంతే, అది వేసేసి ఒకసారి మంచిగా ఇలా కలిపేసుకోవడమే. ఎగ్ ఇంక ఉల్లిపాయలు అయితే ఏం వేయలేదు, మీరు కావాలి అంటే వేసుకోండి. అసలు ఎంత బాగుందో తెలుసా అండి. చూడండి, మనకి తలకాయ కూరలో ఇది వస్తుంది కదా బ్రెయిన్ ఫ్రై, అలా ఉందండి. అసలు ఎంత సాఫ్ట్గా, ఎక్కువ మసాలా లేకుండా. నేను ఎక్కువగా ఈ బ్రెయిన్ ఫ్రైలో నీచు వాసన రాకుండా కరివేపాకును మిరియాల పొడి ఎక్కువ వేస్తాను. సో సేమ్ ఈ ఎగ్ వేపుడు కూడా అలాగే ఉందన్నమాట. పిల్లలకి అప్పటికప్పటికి చేయాలి అంటే ఇంక ఇట్లా చాలా బాగుందన్నమాట ఎగ్ ఫ్రై మాత్రం. పిల్లలకి ఇంకా అట్లా చేసేసాను. సో ఇంకా ఇదైతే రసం అనమాట. సో చూసారా, సో ఇదేనండి ఇంకా మధ్యాహ్నం మా రెసిపీస్. సో ఇంక ఇక్కడి నుంచి నేనైతే అలసిపోయాను, అందుకే ఇంకా వ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేకపోయాను. చాలా పని, అసలు ఇంకా మీకు చూపించలేదు కానీ చాలా పని అనమాట. సో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు పొడి ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. కరివేపాకు పొడి బయట అయినా ఉంటుంది, కానీ ఎందుకులే అని నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బయట ఉంటుంది, కాకపోతే వాటర్ వేసాను కదా, ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, అందుకే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నా. సో అదనమాట ఇంక ఇవాల్టి వ్లాగు. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.